ఇప్పుడు మన దగ్గర తెలంగాణ స్టేట్ పంచాయతీరాజ్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విమెన్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు మన దగ్గర ఉన్నారు. మేడం, అసలు చెప్పండి, ఇక్కడ చేనేత వస్త్రాలు ఎప్పుడు చూసినా మీరు ధరిస్తూనే ఉంటారు, మాకు కనిపిస్తూనే ఉంటారు. సో ఎందుకు చేనేత వస్త్రాలను మీరు అంత ప్రిఫర్ చేస్తున్నారు? చేనేత వస్త్రాల మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి. ఎందుకంటే తరతరాలుగా తమ యొక్క శ్రమతో చేసేటువంటి ఈ వృత్తి, అదేవిధంగా అది గతం నుంచి కూడా చేతి వృత్తులుగా మనం ముందుకు వచ్చింది. చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. నాకు అంటే నేను దాదాపుగా రాజకీయాల్లోకి వచ్చిన కాడ నుంచి అది ఎంత అది 500 కానీ 300 కానీ ఏమైనా కానీ చేనేత వస్త్రాల్లో నచ్చింది ఉంటే ఖచ్చితంగా తీసుకుని వాటితో వస్తుంటాము. ఎప్పుడు కూడా ఇట్లా వీవర్స్ది ఎప్పుడు ఎగ్జిబిషన్ వచ్చినా తప్పకుండా ఒకసారి విజిట్ చేసుకుంటూ పోతా. గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు మరి చేనేత దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా ఈరోజు ప్రదర్శించడం లాంచింగ్ చేయడం జరిగింది. మా తుమ్మల నాగేశ్వరరావు గారు సంబంధిత మంత్రివర్యులు. మరి ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చి చేనేత వస్త్రాలను ధరించే మేము చేనేతకు చేయూతనివ్వాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మన బిడ్డలు తయారు చేసేటువంటి వస్త్రాలను ధరించాలి. అన్ని రకాలుగా కూడా కంఫర్ట్గా ఉంటాయి. సేమ్ టైంలో వాళ్ళకు కొంత ఉపాధిని కూడా మనము పెంపొందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని కోరుకుంటూ నేను, నాతో పాటు మా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి గారు, మా సోదరిమణి ఉమెన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు, చైర్పర్సన్ మన బండు శోభారాణి గారు, మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇక్కడ చూసినాము. చాలా బాగున్నాయి. అందరు రావాల్సి. ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇలాంటి క్లాత్స్ అన్నీ చూడగానే? అదే ఎప్పుడు కూడా ఇంత మార్కెటింగ్ చాలా అవసరము. సేమ్ టైంలో పబ్లిక్ కూడా వీటిని ఆదరించాల్సిన అవసరం ఉంది, ధరించాల్సిన అవసరం ఉంటుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. వేరే వాటికంటే ఇప్పుడు మనం కాటన్ ధరిస్తాం, తర్వాత అది ఏదో ఒక రకంగా మళ్ళీ ఇంట్లో ఉపయోగపడుతుంది. పాతదైనా కూడా ఏదో ఒక రకంగా మన ఇంట్లో ఈ కాటన్ వస్త్రం అనేది ఉపయోగపడుతుంది. సేమ్ టైంలో ఒంటికి కూడా చాలా చల్లదనంగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. కాబట్టి నాకైతే చాలా ఇష్టము. నేను 100కు అంటే దాదాపుగా ఎవరైనా నాకు గిఫ్ట్ ఇస్తే ఎప్పుడో ఒకసారి వేరే కడతా, కానీ నేను కొనేది మాత్రం ఇవే కొనుక్కుంటా. మీ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉండబోతుంది మరి చేనేత కార్మికులకు? మా నుంచి కూడా రాబోయే కాలంలో అంగన్వాడీ సెంటర్స్లో కానీ విద్యార్థులకు కానీ, అదేవిధంగా మరి ఉమెన్స్ గ్రూప్స్ కానీ ఇట్లాంటివి మేము మహిళా శక్తి క్యాంటీన్లకు కానీ ఇట్లాంటి అన్నిటికి కూడా మరి ఇవే మా సీఎం గారు కూడా వీటినే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి అన్ని రకాలుగా చేనేతకు చేయూతనిచ్చే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.